మీకంటే ఎత్తే లేకుండా వీడియో కమ్ ఫోటో రెండు వస్తున్నాయి. వీడియో రన్నింగ్, ఫోటోలు కూడా వస్తున్నాయి. స్పీచ్ ఉంటే చెప్పు. నా పేరు చల్లా సత్యనారాయణ గౌడ్. నేను ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ ఫ్యాన్స్ గ్రూప్లో సభ్యుడిని. అదేవిధంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరిస్తాం. ఈ సంవత్సరం సుమన్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా పేద పిల్లలైనటువంటి ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గౌడ్ సేవా సమితి తరఫున 1,50,000 ఇప్పించడం జరిగినది. బొమ్మగాని బాలకృష్ణ గౌడ్ గారని ఆంధ్రప్రదేశ్ గౌడ్ సేవా సమితి అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తపల్లి, లింగపాలెం మండలం కొత్తపల్లి, ఏలూరు జిల్లా ఆ గ్రామంలో ఉన్న పేద పిల్లలకి 1,50,000 గౌడ్ సేవా సమితి తరఫున ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మరియు మహేష్ ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ తరఫున ఏలూరు జిల్లా తరఫున 20,000 క్యాష్ ఇచ్చారు పిల్లలకి. మరియు అదేవిధంగా మన గంగాల్లో ఉన్న కోటమర్తి వెంకటేశ్వరరావు గారు పోస్ట్ మ్యాన్ గారి ద్వారాగా ఆయన కన్సల్టెన్సీ మాట్లాడి ఆయనతో కన్సల్టెన్సీ అయ్యి, ఖమ్మంలో రవికృష్ణ గారని ఒక అతను ఉంటారు, ఈనాడు పేపర్లో చేస్తారు సారు, ఆ సార్తో మాట్లాడి వారు హైదరాబాద్లో ఉన్న జితేంద్ర గారని నమ్రత గారి పర్సనల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఇద్దరు పిల్లలకి మహేష్ బాబు గారి ట్రస్ట్ నుంచి కృష్ణ గారి పేరు మీద స్కాలర్షిప్ అందజేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. విజయవాడ నోవా హోటల్లో నమ్రత మేడం గారితో కలిసి మాట్లాడా. తల్లిదండ్రులు లేని పిల్లలు ఇళ్ళని మీరు ఏదో విధంగా సాయం చేయండి అని మాట్లాడు. 10 నిమిషాలు పిల్లలకి తల్లిదండ్రులు లేరు. నాకు చెప్పడమే బాధాకరంగా ఉంది. కళ్యాణం హార్ట్ స్ట్రోక్ వచ్చి 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. అదేవిధంగా తండ్రి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి 1 సంవత్సరం క్రితం చనిపోయింది. మన తెలంగాణ చాలామందిని అడిగారు సాయం చేయండి ఎంతో కొంత సాయం చేయండి, ఎవరు పట్టించుకోకపోతే అదేవిధంగా నమ్రత మేడం గారితో 10 నిమిషాలు మాట్లాడటం నాకు అవకాశం వచ్చింది. మేడం ఈ విధంగా ఉంది పరిస్థితి, ఏంటంటే మీరు ఏ స్కూల్లో జాయిన్ చేపిస్తే ఆ స్కూల్కి నేను పండిస్తాను, చదివించండి, ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు నేను చదివిస్తాను, మీరు నాకు టచ్లో ఉండండి, జితేంద్ర గారితో టచ్లో ఉండండి. సత్తుపల్లి వెంకటేశ్వరరావు గారు మా పరిచయం, వారి ద్వారాగా వచ్చారు కాబట్టి నేను ఈ క్యాష్ స్కూలు యాజమాన్యానికి చెక్ రూపంగా నేను అందిస్తా, వాళ్ళకి అందజేస్తున్నా అన్నారు. అదేవిధంగా అందజేశారు. సొత్తపల్లి విశ్వశాంతి స్కూల్లో ప్రిన్సిపల్ నాగేశ్వరరావు గారితో కోటమర్తి వెంకటేశ్వరరావు గారు మాట్లాడి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ నన్ను తీసుకెళ్లారు. వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయించారు. బట్టలు, స్కూల్ బుక్స్, అదేవిధంగా హాస్టల్లో మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు నాగేశ్వరరావు గారు. మేడం గారు ఇచ్చే డబ్బులు కాకుండా స్కూల్ యాజమాన్యం అందరూ ఒక ట్రస్ట్ ఉంది వాళ్ళకి, ఆ ట్రస్ట్ ద్వారాగా వాళ్ళకి బట్టలు, హాస్టల్లో ఫుడ్ గిడ్డు మొత్తం అరేంజ్మెంట్ నేను చూసుకుంటామని చెప్పి నాకు వాగ్దానం చేశారు. అదేవిధంగా పిల్లగాళ్ళు చదివిస్తాను. అదేవిధంగా మన తెలంగాణలో కూడా గౌడ్ సోదరులు ఎంతోమంది ఉన్నారు లేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేను ఒక ఆటో డ్రైవర్ని అయినా కానీ నా సాయశక్తిలో నేను పోరాడుతాను. కాకపోతే గుర్తింపు లేకపోయినా నేను పోరాడుతాను. ఎందుకంటే మన గౌడ్ సోదరులు అందరూ ఐక్యంగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంటే మనకంటూ ఒక ఎజెండా ఏర్పడి మనం శాసించే విధంగా రావాలి. ఎక్కడైనా ప్రతి ఒక్కళ్ళు రెడ్డిస్, కమ్మస్, వేరే కులాలు అందరూ ఆధిపత్యం చూపిస్తున్నారు, కానీ మన గౌడ్ సోదరులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అదేవిధంగా మన గౌడ్ సోదరులు కూడా పంచాయతీ ఎలక్షన్లు కానీ, జెడ్పీటీ ఎలక్షన్లు కానించి ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా పాల్గొనాలని ఆ కోరిక. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా కావాలని నా కోరిక. నేను ఆ విధంగా జై గౌడ్ సేన జాతీయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మోర్ల ఏడుకొండల గారు టీంలో నేను ఒక కమిటీ నెంబర్ని, తెలంగాణ స్టేట్ బోర్డు నెంబర్ని. అదేవిధంగా నేను వారితో కలిసి 3 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నా. అందువల్ల నన్ను గుర్తించి నాకు ప్రతి ఒక్క విషయంలో సహాయ సహకారాలు ఇస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ నేను ఆంధ్ర తెలంగాణలో గుర్తింపు పొందాను. గంగారం పేరు కూడా గుర్తింపు పొందింది. ఒకప్పుడు గంగారం అంటే మన జిల్లా వరకే పరిమితం. 2 రాష్ట్రాల్లో మనకి మంచి పేరు వచ్చిందంటే సర్దార్ సర్వాయి పాప నిగ్రహం పెట్టడం వల్ల పేరు వచ్చింది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కడప, కర్నూలు ఎక్కడ జయంతి జరిగినా మన విగ్రహం పుట్టనే ఉంటుంది. అది నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ స్థాయి తీసుకెళ్ళాను. కాకపోతే మనవాళ్ళు ముందుకు రావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలా. సోమవారం నాడు ప్రతి ఒక్కళ్ళు 18వ తారీఖున సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నిర్వహించాలని గ్రామాన విగ్రహాలు పెట్టాలని నా కోరిక. నేను అదే ప్రయత్నంలో ఉన్నా. ప్రతి ఒక్కరు సహకరించాలా.
ప్రతి ఒక్కరూ సహకరించి జయగౌడ్ సేవ తరపున సభ్యత్వం చేరండి. డబ్బు కోసం ఆశించమాకండి. ఫ్రీగా జెండాలు కండవలు ప్రతి సంవత్సరం ఏడుకొండల గారు లక్షల్లో ఖర్చు పెట్టి మనకి జయంతి ఉత్సవాలకు ఇస్తున్నారు, శోభయాత్ర నిర్వహిస్తున్నారు. కావున అందరూ సభ్యత్వం తీసుకొని ఇన్సూరెన్స్ ఉంది, 2 లక్షలు ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. ప్రమాదవశాత్తు జరిగితే 2 లక్షలు డైరెక్ట్గా అకౌంట్లోనే పడిపోతాయి. జయగౌడ్ సేవ తరపున మేము ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి గుర్తించండి, కలవండి, రాండి, సంప్రదించండి. నన్ను కలిసి సంప్రదిస్తే ఏం చేయాలి ఏంటనేది నేను చెప్తా. ప్రణాళిక గ్రామాన సర్దార్ సర్వాయి పాపన్న శోభయాత్ర నిర్వహించాలని నా కోరిక. ఇదే సెలవు. చల్లారి వెంకట సత్యనారాయణ గౌడ్. నేను ఖమ్మం జిల్లా జయగౌడ్ సేన ఖమ్మం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడిని. మొన్న 10వ తారీఖున జరిగిన విజయవాడ ప్రోగ్రాంలో గ్రాండ్ సక్సెస్ అయింది. మరియు ఒక నెల క్రితం కౌతులచ్చన్న గారి జయంతి అధికారపూర్వకంగా జరగాలని కౌతులచ్చన్న గారు మన కోస్తా ఆంధ్రకి సంబంధించిన ఏరియాలో గంజాం జిల్లా సోంపేట తాలూకు వారువా అనే గ్రామంలో 1909 ఆగస్టు 16వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు రాజమ్మ గారు ప్రధానంగా జీవిస్తూ వచ్చారు. అయితే కౌతులచ్చన్న గారిని ఈ వృత్తిలోకి దింపడం ఇష్టం లేక తండ్రి చిట్టయ్య గారు ఆయన్ని 6వ సంవత్సరంలోనే ప్రాథమిక విద్య బారువా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. తర్వాత ఆయన విద్యాభ్యాసం మెట్రిక్ వరకు కొనసాగింది. తర్వాత మన గాంధీ గారి పిలుపు మేరకు 1930వ సంవత్సరంలో, తర్వాత 1932వ సంవత్సరంలో సత్యాగ్రహంలో సంవత్సరంలో పాల్గొని బారువా సమీపంలో తయారు చేసి స్వాతంత్రోద్యమానికి అలా డబ్బు కూడా సంపాదించి ఈ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. తర్వాత 1932లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని ఆ ఉద్యమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అయితే ఈ సమయంలోనే ఈయన్ని 40 రోజులు జైలుకి పంపించి మన ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అతన్ని జయగౌడ్ సేన జాతీయ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఏడుకొండల గౌడ్ గారు కొత్తగా ప్రవేశపెట్టిన సభ్యత్వం కార్డులు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు చల్లారి సత్యనారాయణ గౌడ్ గారు, జయగౌడ్ సేన జాతీయ సంఘం అధ్యక్షుడు ఏడుకొండల గౌడ్ గారు గుర్తింపు కార్డులు మరియు ఇన్సూరెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి గౌడ్ సభ్యుడికి ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేసి వారికి 2 లక్షలు ఇన్సూరెన్స్ పత్రాన్ని అందజేయడం జరిగింది. వేముల లక్ష్మీనారాయణ గారికి కార్డు అందజేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క గౌడు బిడ్డ జయగౌడ్ సేన సభ్యత్వ కార్డులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9366884885 9951807885. ఇట్లు సదా గౌడ్ సేవలో మీ చల్లారి గౌడ్.